హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 214. శ్రావణి, ఇదిగో మీ ఆయన మాట్లాడతాడంట అని శ్రావణి చేతిలో ఫోన్ పెట్టింది వేద. హలో శౌర్య గారు. కళ్ళజోడు గారు తిన్నారా అని అడిగాడు శౌర్య. ఆ! ఇప్పుడే అక్కకి తినిపిస్తున్నాను శౌర్య గారు. నేను కూడా తింటాను. మీరు తిన్నారా? అని అడిగింది శ్రావణి. ఇదిగో ఇప్పుడే లంచ్‌కి వెళ్తూ నీకు కాల్ చేశా. వేదుగాడు జాగ్రత్త. సరేనా? లంచ్ తర్వాత తను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇవ్వు. లేకపోతే మర్చిపోయి అలానే పడుకుంటుంది. నువ్వు కూడా తిని కాసేపు రెస్ట్ తీసుకో. వేద దగ్గరే ఉండు. అమ్మ వచ్చే వరకు. ఓకేనా? అని చెప్పాడు శౌర్య. అలాగే శౌర్య గారు. నేను చూసుకుంటాను అక్కని. బాయ్ అని కాల్ కట్ చేసి వేదాకి తినిపించేసి శ్రావణి కూడా తిన్నాక వేద అలా వాకింగ్ చేస్తూ ఉంటే తననే కనిపెట్టుకొని కూర్చుంటుంది శ్రావణి. ఆఫీస్‌లో రుద్ర లేకపోవడం, అలాగే మనోహర్ గారు కూడా వేరే బ్రాంచ్‌కి వెళ్ళడంతో శౌర్య, చరణ్ వర్క్ మొత్తం చూసుకుంటూ ఉన్నారు. శౌర్య లంచ్ చేసి మళ్ళీ వర్క్‌లో పడిపోతే చరణ్ లంచ్ చేస్తూ సమీరాకి కాల్ చేశాడు. అప్పుడే తినేసి తన రూమ్‌లోకి వెళ్ళిన సమీర ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ చెర్రీ అంది. హాయ్‌నే. ఏం చేస్తున్నావు? తిన్నావా? హెల్త్ ఎలా ఉంది? అని అడిగాడు చరణ్. ఆ! బావున్నారా? ఇప్పుడే తిని నా రూమ్‌లోకొచ్చాను. నువ్వు కాల్ చేశావు. తిన్నావా నువ్వు? ఎక్కడున్నావు? ఆఫీస్‌కి వెళ్ళావా? అని అడిగింది సమీర. ఆఫీస్‌లోనే ఉన్నాను. అన్నయ్య ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళాడు. ఇప్పుడే లంచ్ చేస్తూ నీకు కాల్ చేశాను అని చెప్పాడు చరణ్. ఎవరు? శౌర్య బావ బయటికి వెళ్ళాడా? అని అడిగింది సమీర. లేదే పెద్దన్నయ్య వెళ్ళాడు. అదేంట్రా? అక్క బావని వదిలేసి ఉండలేదు కదా! ఇవాళొస్తారా మరి బావగారు? లేదే రేపు నైట్ అవుతుందని చెప్పారు కానీ, ఏదో బుజ్జగించి వెళ్లారులే. ముందు గోల చేసింది. గొడవ బానే చేసింది కూడా. ఇంట్లో శ్రావణి వదిన కూడా ఉంది కదా! ఇక ఇద్దరు కలిసే ఉన్నారు. ఈసారి కాస్త ఎక్కువ గోల చేయలేదులే అని చరణ్ చిన్నగా నవ్వడంతో, అదే అలా ఊరికంటే పంపించదు కదా! అందుకే అడిగానురా. తింటున్నావా? అని అడిగింది సమీర. ఇప్పుడే. ఎలా ఉందే హెల్త్ ఓకేనా? టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నావా? స్టమక్ పెయిన్ అన్నావు తగ్గిందా లేదా? మళ్ళీ హాస్పిటల్‌కెళ్దామా అని అడిగాడు చరణ్. లేదురా పర్లేదు తగ్గింది. నేను డాక్టర్‌కి కాల్ చేసి కనుక్కున్నాను. అలా అయింది కదా! కాస్త పెయిన్ ఉంటుంది అంట. టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. అది తీసుకొచ్చుకున్నాను. అది వేసుకున్నాక తగ్గిందిలే. నువ్వు కంగారు పడకు. ఇప్పుడు బానే ఉన్నాను అని చెప్పింది సమీర. సరే. ఓకేనే. జాగ్రత్త. మరి వర్కుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అప్పుడు కలుస్తాను. బాయ్ అని చెప్పి చరణ్ కాల్ కట్ చేసి లంచ్ కంప్లీట్ చేసి అతడి వర్క్‌లో పడిపోయాడు. సమీర కూడా కాల్ కట్ చేశాక కాసేపు చరణ్ ఆలోచనలోనే మునిగిపోయింది. అలా జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆమెను చూడడం కోసం వస్తూనే ఉన్నాడు చరణ్. ఒక తల్లిగా ఆమె ఎంతలా బాధపడుతుందో అంతకన్నా ఎక్కువ చరణ్ బాధపడుతూ ఉన్నాడు అని అర్థమవుతుంది ఆమెకి. కానీ ఆ బేబీ వాళ్ళకి రాసిపెట్టి లేదు అని అనుకుంటూ ఆ బాధని తోసిపుచ్చుతుంది. కానీ ఎంతైనా వాళ్ళ బేబీ కదా! అసలు మర్చిపోవడానికి అవ్వట్లేదు సమీరాకి. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కిపోతే ఒక ప్రాణం భూమి మీదకి రాకముందే పోయింది అన్న బాధ వాళ్ళని కలిచివేస్తూనే ఉంటుంది. కానీ అది ఎంత త్వరగా మర్చిపోతే అంత బావుంటుంది. మాకి రాసిపెట్టి లేదు అనుకోవడమే అని తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటుంది సమీర. సాయంత్రానికి పరమేశ్వరపురం చేరుకున్నాడు రుద్ర. ఒక ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారాపి అక్కడ ఉన్న మనుషులను ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు. వాళ్ళు చనిపోయి 2 నెలలవుతుంది బాబు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్లారో మాకు తెలియదు. పైగా ఆ ఇల్లు ఆ రౌడీగాడు జశ్వ చేతుల్లో ఉంది అని కొందరు అక్కడ పనిచేసే వాళ్ళు భయపడుతూ చెప్పారు రుద్రకి. నిజంగా అమ్మాయి ఎక్కడుందో తెలియదా మీకు? అని రుద్ర బేస్ వాయిస్ లో అడుగుతూ ఉంటే, నిజంగా మాకు తెలియదు సార్. అసలు మీరెవరు? అని వాళ్ళు అడిగారు. ఆ అమ్మాయికి బాగా కావాల్సిన మనిషిని నేను అని చెప్పి ఆల్రెడీ ఆ అమ్మాయి ఎక్కడుందో ఇన్ని రోజుల నుండి అతడు వెతికిస్తున్న మనుషుల ద్వారా చిన్న క్లూ ఉండడంతో థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని చెప్పి రుద్ర కారు మరోవైపు తిప్పుతాడు.
ఆవిడ వచ్చి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి బయట నుండి లాక్ వేసుకొని పోయినప్పటి నుండి భూమి ఇంకా మొండిగా మారిపోయింది. ఆల్రెడీ మా అమ్మా నాన్నని చంపేశారు. మా అంటే నా ప్రాణం కూడా పోతుందేమో! కానీ వాడు నా మానం కోసం ఎగబడుతున్నాడు. అదేదో వాళ్ళకన్నా ముందే నేనే చచ్చిపోతే మేలు. వాడి చేతుల్లో నా మానం పోయే బదులు వాడి కళ్ళల్లో నేను పడకముందే నాకు నేనే చస్తే నయం అని భూమి విరక్తిగా అనుకుంటున్న సమయంలో తను ఉంటున్న ఇల్లు డోర్ బద్దలైపోయేలా జశ్వా మనుషులు తడుతూ ఉంటారు. రేయ్! అది ఈ ఇంట్లోనే ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఇన్ని రోజులు ఇక్కడ వాళ్ళే దీన్ని కాపాడుతూ మనతో నాటకాలాడుతున్నారు. ఒక్కసారి ఈవిడని జోష్వా అన్న దగ్గరికి తీసుకెళ్ళాక అన్న వీళ్ళ సంగతి చూస్తాడు. తెరవండ్రా తలుపులు అని కత్తులు, గొడ్డళ్ళతో ఆ తలుపు విరగ్గొట్టడానికి వాళ్ళు చూస్తూ ఉంటే, ఆ ఇంట్లో ఎవరూ లేరు బాబు అని ఇంతకు ముందు వినిపించిన ఆవిడ గొంతు వినిపిస్తూ ఉంటుంది భూమికి. కానీ ఇంతకు ముందులాగా తనకి భయం అనిపించడం లేదు. తన జీవితం ఇక్కడే ముగిసిపోతే బాగుండు. తన జీవితం ఇంత గందరగోళం అయ్యే బదులు అని అనుకుంటుంది. అడ్డొచ్చిన వాళ్ళని కొడుతున్నట్టు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్న వాళ్ళ మాటలు వినిపించి, భూమిని ఇక వాళ్ళ ఎదురు వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఎందుకంటే తన వల్ల ఇంకా మరో ప్రాణాలు పోవడం తనకి అస్సలు ఇష్టం లేదు. వెనక రూమ్‌లో ఉన్న భూమి ముందు రూమ్‌లోకి వచ్చేసరికి ఆల్రెడీ ఆ తలుపు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి జస్ట్ ఆ మనుషులు ఆమెను కసిగా, కోపంగా చూస్తూ "నీకోసం ఎన్ని రోజుల నుండి తిరుగుతున్నామే, ఈరోజు దొరికావు నువ్వు. పద" అని ఒకడు భూమి జుట్టు పట్టుకొని ఇంట్లో నుండి బయటకి లాక్కు వస్తూ ఉంటే, అక్కడ జనం పాపం బాధగా చూస్తూ ఉంటారు భూమిని. వాడు జుట్టు పట్టుకోవడంతో బాధగా అనిపించి, అమ్మా! అని భూమి ఏడుస్తూ వాడి చేయి పట్టుకొని గిలగిలా కొట్టుకుంటుంది నొప్పికి వదలమని. అయినా కూడా వాడు కనికరం లేకుండా ఒక అమ్మాయిని అలా పట్టుకొని బయటకి తీసుకువచ్చి, రోడ్డు మీద లాక్కు వస్తూ ఉంటే ఎక్కడి నుండో వచ్చింది తెలియదు గానీ, ఆ ఒక గొడ్డలి కరెక్ట్‌గా వాడి మోచేతి మీద దిగడం, ఆ చెయ్యి అక్కడి వరకు కట్టవ్వడం, భూమి జుట్టు పట్టుకున్న చెయ్యి అక్కడికక్కడే కింద పడడం జరిగిపోయింది. అది చూసి ఒక్కొక్కరి ఒంట్లో నరాలు కద్దిలిపోయాయి. వాడి చేయి మొండి చేయి అవ్వడంతో వాడు పెట్టే ఆర్తనాదాలు అక్కడ మొత్తం వ్యాపిస్తున్నాయి. ఆ గొడ్డలి ఎటువైపు నుండి వచ్చిందా అని చూసేసరికి నల్లటి కారులో నుండి వైట్ షర్ట్ వేసుకున్న రుద్ర షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకొని యముడులాగా దిగి వాళ్ళ వైపు వస్తూ ఉంటే అతడిని చూడగానే అతడు ఎవరో తెలియకపోయినా కూడా ఒక్కొక్కడి ఒంట్లో వణుకు రేగింది. అతడి కోపాన్ని చూసి ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళకపోతే జశ్వ చేతుల్లో ఖచ్చితంగా వాళ్ళకి చావు ఉంటుంది అని చెప్పి మిగతా మనుషులు భూమి వైపు రాబోయారు. కానీ ఈసారి వచ్చిన వాడి కాలు తెగిపడింది. ఎవడైతే భూమి మీదకి రావాలి అని భూమిని టచ్ చేయాలని చూస్తున్నాడో వాడి బాడీలో ఉన్న ఏదో ఒక పార్ట్ తెగిపడుతూ ఉండడంతో నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరికీ రుద్రని చూస్తే భయం పుట్టుకు వచ్చింది. అమ్మాయిని టచ్ చేస్తారా నా కొడక అని ఇంతకు ముందు చేయి తెగిన వాడు కింద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఇప్పుడు టచ్ చేయబే అని వాళ్ళ చేతుల్లోనే ఉన్న కత్తి తీసుకొని వాడి మెడ మీద చీరేశాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.